మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఒక 5-6 రోజుల కింద ఆయనబోల్ దగ్గర భార్యని, 2 బిడ్డల్ని, కడుపులో ఉన్న బిడ్డని మొత్తం 4 చంపిడు కదా ఒక దుర్మార్గుడు. ఆయన ఏమని ఇచ్చిరు పేపర్లు అంటే ఆడపిల్లలే పుడుతున్నారనే కోపంతో చంపేసిండు అని ఇచ్చిరు. అసలు కారణం అది కాదంట, ఇంకోటి కూడా ఉంది. ఇదొక కారణం అయితే అసలు కారణం ఇంకోటి కూడా ఉందంట. ఇవాళ పోలీసులు ఫైనల్ చేసిరు ఆ ముచ్చట్ని. ఈ మోతవారంట ఈ భార్యకు ఆల్రెడీ 2 ఆడపిల్లలు పుట్టిరు. మళ్ళా గర్భం దాలిస్తే ఆల్రెడీ కడుపులో ఉన్న పిండాన్ని కూడా చెక్ చేయించిండంట. చెక్ చేపిస్తే కడుపులో ఉన్న పిండం కూడా ఆడపిల్లే అని తెలిసిందంట. ఆల్రెడీ 2 ఆడపిల్లలు ఉండరు, మళ్ళీ 3వ ఆడపిల్ల వస్తట్టుంది. ఆపరేషన్ చేయించుకోవాలని చేయించుకుంటలేదు. ఇక లాభం లేదు, నా పిల్లని చంపాలి, పిల్లలు చంపాలి, కడుపులో ఉన్న పిల్లని కూడా చంపాలి, నేను 2వ పెళ్లి చేసుకోవాలి, ఇంకో పెళ్లి చేసుకొని ఆ చేసుకున్నామతోటి కొడుకుల కనాలనే దురుద్దేశంతో చంపిండట. ఇక చూడు కథ. మొన్న ఏమిచ్చిరు, కేవలం ఆడపిల్లలు పుడుతున్న కారణంతో చంపిండని ఇచ్చిరు. అయితే ఈడంట ఇంకొక ఆమెకు మరిగిండట. ఆల ఊళ్ళోనే ఇంకొక ఆమెకు మరిగి ఆమెను పెళ్లి చేసుకుంటే ఆమెకు కొడుకులు పుడతారని కూడా చెప్పిండట. ఆమెతోటి కొడుకులు కనాలంటే ఈమెను చంపేయాలని ఈమె బిడ్డల్ని, కడుపులో ఉన్న పిల్లల్ని మొత్తం 4 చంపిండు. తండ్రి కన్న తండ్రి ఈ పని చేసిండు. ఆడపిల్లలే పుడుతున్నాననే కోపంతో గర్భిణీ అయిన భార్యను 10 ఏళ్లలోపు వయసున్న 2 కుమార్తెలను హత్య చేసిన వ్యక్తి ఓ బాలికను పెళ్ళాడి కొనుక్కుడు కనాలనే ఆలోచన, భార్య పిల్లలను స్విమ్మింగ్ పూల్లో ముంచి హత్య, అయినవోలు ఘటనలపై వీడిన 3 హత్య కేసు మిస్టరీ. వీడు ఏం చేసిండు, ఈయనకంట సొంతం బావి ఉంది, బావిలో మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ పూల్కు చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నందాల జరంతా ఉన్నోడే. ఈయన పేరు అజారుద్దీన్. ఈ అజారుద్దీన్ అంటోడు ఈవెను కూడా గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాక గర్భం దాలిస్తానంట. 2 బిడ్డలు పుట్టినట. 2 బిడ్డలు అయిపోయిందా, ఆ తర్వాత మళ్ళీ కడుపు అయిందంట. మళ్ళీ కడుపు అయితే చెక్ చేయించిందట. చెక్ చేపిస్తే ఆడపిల్లని తేలిందంట. ఆడపిల్లని తేలంగానే ఆపరేషన్ చేయించిందట. మళ్ళొకసారి మళ్ళీ గర్భం దాల్చిందంట. మళ్ళీ గర్భం దాల్చగానే మళ్ళీ చెక్ చేయించిందట. మళ్ళీ చెక్ చేపిస్తే మళ్ళీ ఆడపిల్లని తెలిసిందట. మళ్ళీ ఆపరేషన్ చేయించిండు. 4 అయిపోయినా. ఇక 5వసారి మళ్ళా గర్భం దాల్చింది. మళ్ళీ 3 నెలలు కాగానే మళ్ళీ చెక్ చేయించిందట. మళ్ళీ ఆడపిల్ల అని తెలిసిందట. ఇక నా వల్ల కాదు, నా పిల్లాని మొత్తం ఆడపిల్లలే పుడతారు, నా పిల్లాని మొత్తం ఆడపిల్లలే పుడతారు అనే ఉద్దేశంతో అదే ఊరిలో ఇంకొక ఆమెకు మరిగిందట. ఆమెకు కొడుకులు పుడతారని కూడా చెప్పిండట. ఇక ఈమె పని చేసి ఈమె పిల్లల్ని మొత్తం కథం చేస్తే మళ్ళీ ఫ్రెష్గా ఉంటా, ఇక ఆమెను లవ్ చేసిన ఆమెను పెళ్లి చేసుకొని ఆమెతోటి కొడుకులు కందామనే దురుద్దేశంతో భార్యని, కడుపులో ఉన్న పిల్లని, 2 పిల్లల్ని మొత్తం 4 చంపిడికి దుర్మార్గుడు. ఎట్లా చంపిండు వీడు? కిరాతకంగా స్విమ్మింగ్ పూల్ తీసుకుపోయినట. ఏది ఇలా బాయికాడికి స్విమ్మింగ్ పూల్ తీసుకుపోయి ఆడ ఇక బిర్యానీ తీసుకురంట, కూల్ డ్రింక్ తీసుకురంట, మంచిగా బిర్యానీ తిన్నారంట, కూల్ డ్రింక్ తాగిరంట. ఆ స్విమ్మింగ్ పూల్లో కాలు పెట్టి ఆడుతుంటే ఇక భార్య ఏమనుకుంటుంది, అయ్యో నా భర్తనే అనుకొని భార్య అనుకుంటుంది. పిల్లలు ఏమనుకుంటారు, నా తండ్రి అనుకొని పిల్లలు అనుకుంటారు. ఇప్పుడే గిడిదాకా పోయిస్తా కానీ బయటకు పోయి ఆ సీసీ కెమెరాలు మొత్తం బంద్ చేసిండట. సీసీ కెమెరాలు మొత్తం బంద్ చేసి మళ్ళీ వచ్చిండట. మళ్ళీ వచ్చినాక ఏం చేసిండు, ఈడుకు ఫస్ట్ స్విమ్మింగ్ పూల్లో దిగినట. స్విమ్మింగ్ పూల్లో దిగినాక భార్యను పిలుస్తుంటే వద్దు నేను గర్భంతో ఉన్నా కదా వద్దంటే ఏం కాదు, ఏం పర్లేదు, కింది దిగనగానే కిందికి దిగిందట. మొగడు చెప్పినాడు గా మాత్రమేనదా. దిగంగానే భార్యని ముంచడానికి ప్రయత్నం చేస్తుంటే మదాకలు ముంచుతుండేమో, వద్దు నాకు నోట నీళ్ళు పోతున్నాయి అని భార్య చెప్పిందట. ఏం కాదు అనుకొని అట్నే కిందికి దిగిండా, లోపలికి గుంజి భార్యను మొత్తం నీళ్ళలో గుంజుకపోయిండు. పిల్లలు పైన ఉండి డాడీ మమ్మీ అంటుంటే ఈ లోపలికి పోయినాక మొత్తం చచ్చిపోయినాక కాళ్ళ కింద పెట్టి తొక్కిండట. స్విమ్మింగ్ పూల్ పెద్ద లోతే ఉంటుంది కానీ ఈ కిందికి కాళ్ళ కింద పెట్టి తొక్కిండు. ఎప్పుడైతే కాళ్ళ రెక్కలు అనేది కొట్టుకోవడం బంద్ చేస్తుందో చచ్చిపోయిందని కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ పిల్లల దగ్గర పిలిచాగానే పిల్లలు డాడీ మమ్మీ దాని లోపలనే ఉంది రాబిడ్డ ఏం కాదు లోపల రాగానే ఆ పిల్లలు దిగిరట. పిల్లలు దిగాగానే 2 చేతులలో 2 పిల్లల్ని ఇట్లా పట్టుకొని ఆ నీళ్ళలో ముంచిండట. ఆ పిల్లలు గిలగిల కొట్లాడుతుంటే ఎప్పుడైతే కాళ్ళ రెక్కలు మొత్తం సపడే కూకుంటుందో అమ్మయ్య నా పిల్లలు కూడా చచ్చిపోయారు అనుకున్నట. పిల్లలు చచ్చిపోయారు, భార్యను చంపేసిండు, కడుపులో ఉన్న పిల్ల చచ్చిపోయింది, అంతా అయిపోయింది అనుకొని అప్పుడు మళ్ళీ ఈ మోతవారి చుట్టాల పక్కలకు ఫోన్ చేసి, అన్నదమ్ములకు ఫోన్ చేసి, నా భార్య పిల్లలు ఇట్లా మేము సరదా కోసం బాయికాడు కానీ వచ్చినాం, ఆ స్విమ్మింగ్ పూల్లో దుంకిరు, నేను గిట్ట ఫోన్ వచ్చి బయటకు పోయేస్తారు కల్లా మొత్తం అందరు కథమయ్యారని చెప్తే వాళ్ళు నమ్మలేదంట. అట్టెడ చచ్చిపోతారా అంటే లేదు మంచిగా బిర్యానీ తిన్నాం, మంచిగా కూల్ డ్రింక్ తాగినాం,
అందరి పొత్తులు ఎన్న కూర్చున్నావు, ఇప్పుడే నేను గిట్ట పోయేసరికల్లా చచ్చిపోయిండు అని చెప్తే వీడు చెప్పేదానికి వాళ్ళు చచ్చిపోయిన దానికి పొంతన కాలపోయేసరికల్లా కంప్లైంట్ ఇస్తే అప్పుడు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసిరట. ఎంక్వైరీ చేస్తారు, సీసీ కెమెరాలు చెక్ చేద్దామంటే సీసీ కెమెరాలు బంద్ ఉన్నాయట. సీసీ కెమెరాలు బంద్ ఎందుకున్నారా బాడుకోవని అడిగిరట. అడగంగానే ఏదో టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పిన. టెక్నికల్ ప్రాబ్లం అంటే అట్ట టెక్నికల్ ప్రాబ్లం అవుతుందా, ఇటు పోయేది మొత్తం చూసిరట. అసలు సంగతి చెప్పు బిడ్డ అనగానే అసలు సంగతి చెప్పిండట. అసలు సంగతి ఏం చెప్పిండు, నా భార్యకు మొత్తం ఆడవిల్లలే పుడుతురు, నా భార్యకు ఆడవిల్లలు పుడుతురు, అందుకోసమని సంపదామని కూర్చున్నా. ఇంకో ఆమెకు ఆల్రెడీ శోభ చేస్తున్నా, ఆమెతోటి కలిసి బతుకుదామన్న ఆలోచనతోటి ఆమె దగ్గరకు పోతే ఆమెను పెళ్లి చేసుకుంటే కొడుకులు పుడతారు, అందుకోసమని వీళ్ళని చంపినా అని చెప్పిండట. చూడు కతిగా. ఇప్పుడు చిన్న ముచ్చట మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా, అమ్మాయిలు పుట్టాలనా అబ్బాయిలు పుట్టాలనా అనేది ఆడి మనిషి దగ్గర ఏం ఉండదు, మొగళ్ళ దగ్గరనే ఉంటుంది. మొగళ్ళ దగ్గరనే బరాబర్ జర్రంతా చదువుకున్న వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. కానీ చదువుకున్న మూర్ఖులు కొంతమంది తలగబడతారు, పాడైపోను. చదువుకున్న మూర్ఖులు ఏం చేస్తారు, మా భార్యకు గాలసాలు పడవచ్చునా గీలసాలు పడవచ్చునా ఆడపిల్లలే పుడుతురు, ఈ నచ్చమైన పిల్లగాడని భార్య ఏం చేస్తుంది, గర్భాన్ని పెంపొంది చేసి ఓ కొడుకునో బిడ్డనో కనిస్తుంది అంతవరకు. కానీ మరి ఆ కొడుకు బిడ్డ పుట్టడానికి కారణం ఎవరు, భర్తనే కదా. భర్త దగ్గర ఎక్స్ వై 2 క్రోమోజోములు ఉంటాయి, భార్య కాడ 2 ఎక్స్లే ఉంటాయి. భర్త భార్య శృంగారంలో పాల్గొన్నప్పుడు ఈ భర్త దగ్గర ఉన్న వై ఆమె దగ్గర ఉన్న ఎక్స్ ఇవి 2 కలిసి కొట్లాడని కొడుకు పుడతాడు. గది లెక్క. ఎక్స్ ఎట్లా పడి ఆడపిల్లలే పుడతారు. వీరి దగ్గర ఎక్స్ ఆమె దగ్గర ఎక్స్ ఉంటుంది, ఆయన కాడే వై ఎక్స్ట్రా ఉంటుంది. ఈ వై ఆ ఎక్స్ కలిసినే కదా పుట్టేది. మరి కలిసినప్పుడు ఈ ఎక్స్ ఆ ఎక్స్ 2 కలిసినప్పుడు మరి ఆడపిల్లలు పుడతారు. మరి ఆడపిల్లలు పుట్టుకుంటే మగ పిల్లగాలు ఎట్లా పుడతారు రా బాడుకావు, సిగ్గుండాలి జర్రాన నీకు. ఈ మళ్ళీ ఇంకొక ఆమెకాడిని పెళ్లి చేసుకుంటున్నావు కదా, మరి ఆమెకాడికి పోయినా కూడా ఆమెకాడ కూడా గిట్నే ఎక్సే కొట్లాడినాయి అనుకో, మళ్ళీ ఆడపిల్లలే పుడతారు. అవునా కాదా, చెప్పుకుంటే పచ్చిగుంటుంది. కానీ ఈ మూర్ఖుడు కాకుంటే ఈ ఆయమన్నాడా చెప్పురి, ఈ భార్య పిల్లల్ని చక్కదాన భార్య పిల్లల్ని చంపేసి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుందామని ఆలోచనతోటి ఆమెను పెళ్లి చేసుకుంటే మాత్రం ఆమె కొడుకులు పుడతారని గ్యారెంటీ ఉంటుందిలా. కొడుకు పుడతాడు పక్కా అని ఎవడన్నా గ్యారెంటీ ఇస్తాడా? ఎప్పుడు ఇస్తారు, నీ గర్భం దాల్చినాక చెక్ చేస్తే తర్వాత కొడుకా బిడ్డ అని చెప్తారు. కానీ పెళ్లి కాకముందుకే నీకు కొడుకులే పుడతారా అని ఎవడన్నా చెప్పొచ్చునా ఈ భూమి మీద? ఎట్ట చెప్తారు చెప్పురి. ఆ సమయంలో కలిసినప్పుడు ఆ ఎక్స్ వై కలిస్తే ఆ పిండం ఏర్పడితే కొడుకు పుట్టేదా బిడ్డ పుట్టేదా అనేది తెలుస్తుంది. కానీ ఈ మూర్ఖులు కాకుంటే తెలివి కళ్ళ మూర్ఖులు, వీళ్ళు తెలివిదక్క మూర్ఖులు కాదు, తెలివి కళ్ళ మూర్ఖులు. ఎర్రనన్నా సిగ్గులేదు పాడుకోవాలకు. సంతానంగా కొడుకే పుట్టాలని కుమార్తెలు పుట్టొద్దని అనుకున్న ఆ వ్యక్తి తనకు 2 ఆడపిల్లలే పుట్టడం, ఆ తర్వాత భార్య గర్భం దాల్చిన 2 సార్లు ఆడపిల్లలే జన్మిస్తుందన్న లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా నిర్ధారించుకొని బలవంతంగా గర్భస్రావం చేయించాడు. 5వసారి భార్య గర్భం దాల్చగా ఈసారి ఆడబిడ్డే పుడుతుంది అనుకొని ఉన్మాదిగా మారిపోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను, కడుపున పుట్టిన 10 ఏళ్లలోపు వయసున్న 2 కూతుళ్లను స్విమ్మింగ్ పూల్ నీళ్లలో ముంచి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. ఈ మేరకు వరంగల్ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో జరిగిన 3 అనుమానాస్పద మరణానికి సంబంధించిన మిస్టరీ వీడిపోయింది. వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలు వెల్లడించారు. పున్నేలు గ్రామానికి చెందిన అజారుద్దీన్ ఓ స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తుంటాడు. 2016లో అదే గ్రామానికి చెందిన ఫరాద్ అంట ఆమె పేరు, ఫరాద్ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తెలు హమేరా అయేషా. ఆ హమేరానేమో 9 సంవత్సరాలు, అయేషనేమో 6 సంవత్సరాలంట. 2021లో ఫరాహత్ మళ్ళీ గర్భం దాల్చింది. తల్లిదండ్రులు చాంద్ పాషా, సలీహా సోదరుడు సర్పోద్దీన్ ఒత్తిడి మేరకు అజారుద్దీన్ భార్యకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. పున్నేలుకు చెందిన మెడికల్ షాపు నిర్వాహకుడు నల్లరాజు, కొండపర్తికి చెందిన ఆర్ఎంపీ లింగాల నరేషు, గీసుకొండకు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ బొమ్మెర మనోహరు, ఏనుగుళ్లకు చెందిన వండోతు భద్రు, వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన ఉపేందరు, ఆసుపత్రికి చెందిన పార్దు, నర్సంపేట బాలాజీ, ఆసుపత్రికి చెందిన బాల్నే పూర్ణిమ, కాజీపేట సాయి, చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా కలిసి వైద్యురాలు రవలి, కడిపికొండకు చెందిన నర్సు స్రవంతి సహకారంతో అజారుద్దీన్ పుట్టబోయేది ఆడపిల్ల అని నిర్ధారించుకున్నారు. ఫరాహత్కు ఇష్టం లేకున్నా ఆమెకు గర్భస్రావం చేయించారు. 2022లో ఆమె గర్భం దాల్చగా పుట్టబోయేది ఆడపిల్లేనని తెలుసుకొని అబార్షన్ చేయించాడు. వరుసగా ఆడపిల్లలే కంటున్నామంటూ ఫరాహత్ను భర్త, అత్తమామలు, మరిది వేధింపులకు గురి చేసేవారు. ఈ క్రమంలో
అజారుద్దీన్ అదే గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకొని కొడుకును కనాలని అనుకున్నాడు. భార్య పిల్లలు ఉండగా వివాహం చేసుకోలేదని ఆ బాలిక చెప్పడంతో హత్యకు పథకం పన్నాడు. ఐస్ క్రీమ్ తినిపిస్తానని చెప్పి గర్భం దాల్చిన భార్యను 2 కుమార్తెలను ఈ నెల 1 తారీఖున రాత్రి 7ంటికి స్విమ్మింగ్ పూల్ వరకు తీసుకెళ్లాడు. అక్కడ విద్యుత్ సరఫరాలు నిలిపివేసి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి భార్యను 2 పిల్లలు నీళ్ళలోకి దోసేసి వారిని మొత్తం చేసుకుని చేస్తే అందరి మీద కేసులు అయినాయి. ఇక ముందుగా చెప్తే కదా ఇంతమంది సహకరించారంట. అత్త మామ మరిది, మరి అత్త మామ మరిది ఇంతమంది కలిసి మరి ఆడపిల్లలే పుడుతురు అని ఆమెని అన్నారు. కానీ మరి ఆడపిల్లలు పుట్టడానికి కారణం మరి బాడకావన్న సంగతి వాళ్ళకి తెలియకుండా వచ్చినా గింత దారుణంగా తయారైతే ఎటపడైతే చెప్పురిగా. మరి ఎంతో కొంత జ్ఞానం ఎంత చదువుకోలేని కూడా ఆలోచిస్తారు. ఎందుకు పిల్లలు గిట్ట అవుతుందని ఆలోచన చేస్తారు. కానీ ఆ మాత్రం కూడా ఆలోచన చేయకుండా ఎంతసేపటి గర్భం దాల్చంగానే ఫోను చెక్ చేయగానే ఆడపిల్లని చెప్పంగానే కట్ చేపియ ఎంతగానో తట్టుకుంటుంది చెప్పి ఆడి మనిషి ఎంతగానో తట్టుకుంటుంది. ఆల్రెడీ 2 అమ్మాయిలు మళ్ళీ 2 అమ్మాయిలను ఆపరేషన్ చేసి తీపిస్తే మళ్ళీ 5వసారి గర్భం దాల్స్తే ఆమె కూడా ఆడవిల్లే అని మళ్ళీ తీపించుకోమంటే ఆమె ఆడి మనిషా లేకపోతే పసరంగా వచ్చిన మరి ఆమెకు మాత్రం బాధలు ఉన్నాయా? ఇక ఇవన్నీ కావాలంటే 2వ పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ పిల్లలు ఉన్నాక 2వ పెళ్లి ఎట్లా చేసుకుంటామని అడ్డొస్తుందంటే ఆ ఉంచుకున్నామని చెప్పేసరికల్లా ఈడు ఏకంగా మొత్తం ఇంటి లాల్ మొత్తం పొరకబెట్టి తూగినట్టే భార్య పిల్లల్ని కట్టుకుంటున్న కాడికి మొత్తం క్లోజ్ చేసినట్ట. పోలీసు వాళ్ళు గట్టిగా అడిగేసరికల్లా ఈ కథలు చెప్తే కేసు అయితే క్లోజ్ చేసుకొని అందరూ లోపలేసిరట. మా కానీ చదువుకున్న మూర్ఖులు ఎవరన్నా వింటే అబ్బాయి పుట్టాలన్నా అమ్మాయి పుట్టాలన్నా అనేది అది కేవలం మగ మనిషి దగ్గరనే ఉంటుంది, ఆడ మనిషి దగ్గర ఏముండదు.